అబ్బబ్బా! శ్రావణ మాసం మొత్తం ఈ పూజ సామాన్లు తోముడు, కడుగుడు ఇదే ఉంటది. ఇత్తడి సామాన్లయితే పీతాంబరంతోని క్లీన్ చేస్తాం. మరి వెండిని ఎట్లా క్లీన్ చేయాలి? ఇది చాలా మందికి తెలవదు కదా! అయితే మీకోసం ఈ టిప్. ఫస్ట్ వెండిని వాటర్‌లో తడుపుకోవాలి. ఇప్పుడు రూ. 10 పేస్ట్ తీసుకోవాలి. అదేంటంటే కోల్గేట్. పౌడర్ అయితే ఇంకా చాలా బెటర్. నాకు పౌడర్ దొరకలే. నేనైతే పేస్ట్‌ని తీసుకున్నా. ఈ పేస్ట్‌ని వెండి సామాన్ పైన అక్కడక్కడ రాయాలి. ఇప్పుడు ఒక టూత్ బ్రష్ తీసుకోవాలి. మన పళ్ళని ఎట్లయితే దోముతామో రోజు గట్టిగా అంతకన్నా గట్టిగా రాయాలి. ఎక్కడున్న జిడ్డు కూడా వదిలేస్తుంది. ఇంకా మనం ఏ వెండి తీసుకున్నా కూడా దానికి డిజైన్ అనేది ఉంటుంది. అందులో కొంచెం నల్లగా ఇట్లా పేరుకుపోయి ఉంటుంది కదా. హాట్ బ్రష్ తీసుకొని గట్టిగా తోమినామంటే ఇంకా జిడ్డంతా వదిలిపోయి వెండి సామాన్ అంతా కొత్త దానిలాగా మెరిసిపోతుంది. ఇంకా నేను దీంతోనే కాకుండా లాస్ట్కి కొంచెం పీతాంబరం వేసి కూడా దోమేసుకున్నా. చూడండి ఇక్కడ చెంబు కొత్త దానిలాగా అయిపోయింది. ఎక్కడున్న జిడ్డు కూడా వదిలిపోతుంది. ఈ టిప్ మీకోసం నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.